ఒక అమ్మాయి కోసము రాజులు కొట్లాడుకొని రాజ్యాలే కోల్పోయిన వాళ్ళు ఉన్నారంట. రీతు పైకి కళ్యాణ్ వెళ్ళడం ఎంత తప్పో అలాగే కళ్యాణ్ పైకి డెమాన్ పౌండ్ రావడం కూడా అంతే తప్ప, ఆయన చేంజ్ చేసుకోవడం అయితే ఇంకా తప్పు. నాకు ఇక్కడ ఇద్దరిది తప్పు అనిపించింది, రీతుది తప్పు అనిపించింది అండ్ సేమ్ టైం కళ్యాణ్ది కూడా తప్పు అనిపించింది. ఎందుకంటే వేరే వాళ్ళు నామినేషన్ చేసుకుంటుంటే ఫస్ట్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ నామినేషన్ కి రీతు మధ్యలోకి వచ్చింది అండ్ డెమాన్ పవన్ ఇమాన్యువల్ నామినేషన్ కి మళ్ళీ కళ్యాణ్ మధ్యలోకి వచ్చిండు. సో ఇలా మిడిల్ కి రావడం వల్ల నామినేషన్ అనేది చాలా వైల్డ్ ఫైర్ గా జరిగింది. నిన్నైతే ఎవరు నామినేషన్ వాళ్ళు చేసుకుని ఉంటే బాగుండేదేమో. ఈవెన్ ఇమాన్యువల్ అదే చెప్తున్నాడు, అరే నన్ను మాట్లాడనివ్వంట్రా అంటే వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. సో మీరేమంటారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిదో కామెంట్ లో చెప్పండి. ఎవరి నామినేషన్ ఎవడు ఫైట్ చేసుకుంటుండు అనిపించింది నిన్న కదా. మొన్న తనుజ దివ్య ఫైట్ చేసుకున్నారు కదా, ఆ ఫైట్ కన్నా ఈ ఫైట్ అయితే పెద్ద ఫైట్. ఇంకా బిగ్ బాస్ లో ది బిగ్గెస్ట్ ఫైట్ ఏది అంటే ఇదేనేమో. నిన్న జరిగిన ఎపిసోడ్ లో డిమాన్ పవన్ కి కళ్యాణ్ కి జరిగింది బిగ్గెస్ట్ ఫైట్ ఇది. అండ్ ఇంకొకటి, నాగార్జున సార్ దీనికి రెడ్ కార్డ్ ఇస్తాడా ఇవ్వడా అనేది మనం వీకెండ్ వరకు ఆగాల్సిందే. అండ్ రెడ్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా, ఎందుకు అంటే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ డెమాన్ డిజర్వ్ టు బి స్టే ఇన్ బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి.